ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీమద్ రామాయణ సప్తాహ మహోత్సవంలో ఈరోజు ఆఖరి రోజు ప్రవచనం చేరుకుంటోంది. పండితులు, మహనీయులు, శతావధాని, అవధాన కళానిధి శ్రీయుతులు ఆమదాల మురళి గారిని వేదిక అలంకరించవలసిగా ఆహ్వానించుతున్నాం. శ్రీ మురళి గారిని పూలమాలంకృతం చేయవలసిగా ఆదినారాయణ గారిని కోరుతున్నాం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోశ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చుత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం తస్సత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులితబలధామం స్వర్ణశైలాపదేహం ధనుజవనకుశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతివరదూతం వాతజాతం నమామి. హరి ఓం. తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలాం రత్నం వందే అనిలాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జగద్గురుం రామకృష్ణం జగన్మాతా చ శారదాం
తచ్చిష్యం చ నరేంద్రం తచ్చిష్యం చ నరేంద్రం చ వందే వాగర్థసిద్ధయే. హరి ఓం తత్సత్. జీవితం అనేది ఫలపుష్పభరితమైనటువంటి ఒక వృక్షం లాంటిది. ఒక వ్యక్తి ఒక చెట్టు నాటి దాన్ని పోషించి పెంచి పెద్ద చేస్తే అది ఎన్ని సంవత్సరాలకైనా పువ్వులు పోయకుండా కాయలు కాయకుండా ఉంటే దాన్ని నరికేస్తే పాపం లేదని శాస్త్రం చెప్తుంది. దాని ప్రయోజనం నెరవేర్చుకోవాలి. అదేవిధంగా జీవితం అనేది ఒక ఫలపుష్పభరితమైనటువంటి వృక్షంగా ఫలవంతంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా పోతే నిష్ప్రయోజనం అవుతుంది. ఆ జీవితం వల్ల జీవించినటువంటి వాడికి కానీ పరులకు కానీ ఏ ప్రయోజనము లేకుండా పోతుంది. దానికి ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ఆస్తులు అంతస్తులు భోగభాగ్యాలు ఉన్నా అవన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. అందుకని అవేవి లేకుండా జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలి. రావణాసురునికి ఫలానా లేదు అని చెప్పలేం. కావాల్సినంత ధనం ఉంది, వైభవం ఉంది, అధికారం ఉంది, అందం ఉంది, ప్రపంచమంతా విశ్వమంతా వశీకృతమై ఉంది. ఆయన కోరుకుంటే దిక్పాలకులే వచ్చి ఆయనకు సేవలు చేసే పరిస్థితి ఉంది. ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన సాఫల్యం చేసుకోలేకపోవడం ఒక చిన్న నెరసు వల్ల, ఒక చిన్న లోటు వల్ల జరిగింది. అది జీవితంలో జరగకూడదు. కానీ ఆయన పుణ్యం ఏమిటంటే ఆయన పాపం చేయాలనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు అది పాపం అని గుర్తు చేసేవాళ్ళు ఆయనతో కూడా ఉన్నారు. ఆయన పాపం ఏమిటంటే ఎవరు చెప్పినా వినకపోవడం ఆయన పాపం. పెళ్లి చూపులకు వెళ్ళారట. పెళ్లి చూపులకు వెళ్తే మా అబ్బాయి చాలా మంచోడండి అని చెప్పినాడు ఆయన. పోనీ సంతోషం అని చెప్పి అనుకున్నారు వీళ్ళు. సరే, ఆ కూడా వచ్చినటువంటి ఆయన్ని పిలిచి వాళ్ళ నాన్నేమో చాలా మంచోడని చెప్పి అంటున్నాడు, అతనిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని చెప్పంటే ఆయనకు త్రాగుడు అలవాటు లేదు, చెడు పనులు చేసే అలవాటు లేదు, ఏమీ అలవాటు లేదు. అయితే నేను గమనించినంతలో 2 చెడ్డ అలవాట్లు ఉన్నాయి అని చెప్పి అన్నారంట. ఏమిటవి అంటే ఆ అబ్బాయికి సొంత తెలివి లేదు, ఎవరైనా చెబితే వినడం. ఈ 2 తప్ప మిగతా చాలా మంచివాడు అతను అని చెప్పన్నా. అతనికి సొంతంగా తెలివి లేదు, పోనీ ఎవరైనా చెబితే వినడు. ఇప్పుడు వీడికి పిల్లనివ్వాలన్నా వద్దా? వీడు కూడా రావణాసురుడు లాంటి వాడే. కాబట్టి రావణాసురునికి ఉన్నది ఏమిటి అంటే ఒకే ఒక లోటు, సొంత తెలివి లేదు, ఎవరైనా చెబితే వినడు. చివరికి మండోదరి కూడా చెప్పింది. మండోదరి కూడా చెబితే ఆయన లెక్క పెట్టలేదు. నీకేం తెలుసు, నా పరాక్రమం గురించి నీకు తెలియదు అని చెప్పాను. కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. మొన్న మనం చాలా ఆరోగ్యంగా ఉండుంటాం, నిన్న చాలా అద్భుతంగా ఉండుంటాం, ఈరోజు రాత్రి పడుకుంటాం, రేపు పొద్దున్నే లేస్తామో లేమో తెలియదు. నాకు మొన్నున్నటువంటి ఆరోగ్యము, మొన్నున్నటువంటి బలము, మొన్న పొందినటువంటి విజయాన్నే నేను గుర్తుపెట్టుకొని ఈరోజు దాన్నే స్మరించుకుంటూ ఈరోజు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. అందుకని మొన్న ఏం జరిగింది, నేను దిక్పాలకుల్ని జయించాను, ఇంద్రుణ్ణి జయించాను.
అదే చెప్తున్నాడు కానీ రావణాసురుడు వాళ్ళకంటే గొప్పవాడు వచ్చాడు, ఆ దిక్పాలకుల్ని శాసించేటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు, ఒక ప్రణాళికతో యుద్ధానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి మనకు గతంలో ఏదైనా జరుగుండొచ్చుగాక, గతంలో మనం ఎంత బలవంతులైనా అయి ఉండొచ్చుగాక, దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమానంలో ప్రవర్తించడం ఎప్పుడూ సరైనటువంటి విధానం కాదు. మొన్న బలవంతులమే కాదని ఎవరు చెప్పలేదు, వయసు అట్లే ఉంటుందా? పోనీ మొన్న మనం ఎట్లా బలవంతులం, ఏదైనా బలమైన ధనమైన రూపమైన సాపేక్షంగానే ఉంటుంది. అంటే అతను రూపవంతుడు అని ఎప్పుడు చెప్తాం? 11వ పెళ్లి కొడుకు రూపవంతుడు, ఎవడికంటే? 10వ వాడికంటే. రేపు 12వ వాడు పెళ్లి చూపులకు వస్తాడు, అప్పుడు 11వ వాడికంటే వాడు రూపవంతుడుగా ఉండొచ్చు. కాబట్టి ఎవరిని రూపవంతుడు అంటాం, ఎవరిని ధనవంతుడు అంటాం, ఎవరిని విద్యావంతుడు అంటాం? కాబట్టి ఎప్పుడో ఏదో జరిగింది, అప్పుడు నాకు ఈ బలం ఉంది, ఈ బలగం ఉంది అని దాన్నే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా ప్రవర్తించడం సరైనటువంటిది కాదు. రావణాసురుడు చేసినటువంటి పొరపాటు అదే. రావణాసురుడు గొప్పవాడు, ఎవరు కాదనడం లేదు, వాళ్ళ ఆవిడకు కూడా తెలుసు ఆ విషయం. కానీ అటు తర్వాత జరిగిన పరిణామాలు చూస్తున్నావా? నీ శత్రువు, నిన్ను ఎదుర్కోబోతున్నటువంటి శత్రువు యొక్క బలాన్ని అంచనా వేస్తున్నావా? ఒక్కడు 14,000 మందిని చంపినాడు, కరదోషనాథుల్ని. ఎట్లా సాధ్యం ఇది? దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నావా? నువ్వు ఇంతమందితో యుద్ధానికి పోయినావంటే ఒక్కడే పోలే, నీ రాక్షస బలగంతో వెళ్ళావు. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఒక కోతి వచ్చి లంకనంతా ధ్వంసం చేసిపోయింది. అట్లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు అక్కడ. దీన్ని బట్టి నువ్వు అంచనా వేసుకోవాలి కదా. ఇవన్నీ ఇట్లా ఉండగా ఆ బ్రహ్మదేవుని దగ్గర వరం కోరుకుండేటప్పుడు నువ్వు వానరులు నరులు తప్ప అని చెప్పి అన్నావు. ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా వానరులు నరులే వచ్చినారు అని అంటే ఇదేదో ప్రణాళిక అని అనిపించడం లేదా? ఆ మాత్రం ఊహించకూడదా? ఊహించలేమా? కారణం ఏంటంటే చెడుగాలం దాపురించినప్పుడు అరుంధతి నక్షత్రం కనిపించదట. రెండోది ధూప నిర్వాణ గంధం, అంటే మనం ఇంట్లో దీపం పెట్టుంటాం, ఆ దీపం ఆర్పినప్పుడు దాంట్లో నుంచి ఒక వాసన వస్తుంది. ఆ వాసన రాదట, పెద్దల మాట వినరట. అరుంధతి కనిపించలేదు, ధూప నిర్వాణ గంధం రాలేదు అని అంటే 6 నెలల సమయంలో పోతాడని చెప్పి అన్నారు, చనిపోతారని. పెద్దల మాట వినకపోతే అప్పుడే కూడా చనిపోవచ్చు, అది చెప్పలేం మనం. పెద్దల మాట వినకపోతే ఎన్ని నాళ్ళల్లో చనిపోతారనేదాన్ని కాలం చెప్పలేదు. కారణం ఏంటంటే వెంటనే కూడా చనిపోవచ్చు. ఒకడు 120 కిలోమీటర్ల స్పీడ్తో బండిలో పోతూ ఉన్నాడు, వద్దునైనా అంత వేగంగా పోవద్దు అని చెప్పి అన్నారు. వాడు చనిపోవడానికి 6 నెలలు అవసరం లేదు, 6 సెకండ్లలోనే ప్రమాదం జరగచ్చు. కాబట్టి పెద్దల మాట వినకపోతే ఎంతకాలంలో చనిపోతారు అంటే దానికి నియమం లేదు. కానీ దీపం ఆరిపినప్పుడు వాసన రాలేదు అంటే 6 నెలల్లో చనిపోతారు. అరుంధతి నక్షత్రం కనిపించలేదంటే 6 నెలల్లో చనిపోతారు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఎంతకాలంలో చనిపోతాడు రావణాసురుడు అంటే రామునికి ఎదురుగా నిలబడితే చాలు చనిపోతాడు, అది పరిస్థితి. సరే, రావణంలో కూడా ఒకే ఒక క్షణం పాటు ఒక ఆలోచన వచ్చింది, నేనేమైనా రాముని చేతిలో ఓడిపోతానా అని. చిచి, నేనెందుకు ఓడిపోతాను అని చెప్పి. మండోదరి బిడ్డను పోగొట్టుకున్నాం, ఇంకైనా ఆగిపోవచ్చు కదా అని చెప్పన్నది. బిడ్డను పోగొట్టుకున్నాం, ఇంద్రజిత్తును పోగొట్టుకున్నాం కదా, ఇప్పుడైనా ఆగిపోవచ్చు కదా అని చెప్పన్నది. ఇప్పుడైనా నాకు నమ్మకం ఉంది, రాముడు మిమ్మల్ని క్షమిస్తాడని, సీతనిచ్చేయండి అని చెప్పాను. అంటే నీకు సవతి పోరు ఉంటుందని అనుకుంటున్నావా అన్నాడు ఆయన. ఇప్పుడు కొత్తగా లేనట్లు దాదాపు 400-500 మంది ఆ అంతఃపురంలో ఉన్నారు స్త్రీలు. ఇప్పుడు మండోదరి కొత్తగా సవతి పోరే ఉంది, రాజరికంలో సవతులు ఉంటారు. రావణాసురుడు యుద్ధానికి బయలుదేరాడు, అందుకే కోలాహలం. మా మాత్రం కోలాహలం లేకుండా ఆయన ఎట్లా బయలుదేరుతాడు చెప్పండి. సరే, ఇవన్నీ
ఆమె ఎన్ని చెప్పినా ఆయన ఏం వినలేదు. వినకుండా బయలుదేరాడు, యుద్ధరంగంలోకి వచ్చాడు. ఈరోజు ఖచ్చితంగా నేను రామలక్ష్మణుల్ని వధించి తీరుతాను అని యుద్ధరంగంలోకి వచ్చాడు. వచ్చి తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉంటే రాముడు చాలా అలసిపోతూ ఉన్నాడు. అగస్త్యుడు చెప్పినట్లు ఆదిత్య హృదయాన్ని పఠించాడు. కానీ ఒక మనిషికి ఉన్నట్టుండి ఒక్కొక్కసారి బలం వస్తుంది. ఎప్పుడు బలం వస్తుంది అంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ మనిషిలో ఉండే బలం కంటే ఎక్కువ బలం వస్తుంది. ఏదో ఒక పందిరి గుంజో కొయ్యో ఓ పిల్లవాడి మీద పడిపోయింది అనుకోండి, అప్పటి వరకు 10 కేజీల బరువు కూడా ఎత్తలేని తల్లి ఉన్నట్టుండి ఆ పందిరి గుంజను పైకెత్తి అవతల పడేస్తుంది. ఆ బలం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియదు, కానీ వస్తుంది. అదేవిధంగా తీవ్రమైనటువంటి క్షోభకు గురైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి విపరీతమైన బలం వస్తుంది. ఈ రెండు రావడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో వాళ్ళకు మరణ భయం ఉండదు, అందువల్ల వస్తుంది. మిగతాటప్పుడు మనం ఏం పని చేసినా మనం వెనుక ముందు ఆలోచన చేసుకొని చేస్తాం. ప్రమాదం ఉంది అని అనుకున్నప్పుడు వెనుక ముందు ఆలోచన చేయకుండా చేస్తాం. ఆ వెనక ముందు ఆలోచన చేయకుండా చేసినప్పుడు తీవ్రమైనటువంటి బలం వస్తుంది. ఇప్పుడు రావణాసురునికి బలం రావడానికి అదే కారణం. ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉంటే ఇక రాముడు అలసిపోతూ ఉన్నాడు. రథసారథైనటువంటి మాతలి చూసి, రామచంద్ర ఎందుకు ఇంత ఉపేక్ష చేస్తూ ఉన్నావు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని చెప్పన్నాడు. అని అంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని చెప్పంటే రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇక్కడ ఒక కథ ఉంది, జనమంతా చెప్పుకునేటువంటి కథ ఒకటి ఉంది. ఏమిటా కథ అంటే, ఈ యుద్ధంలో కూడా అనేకమైనటువంటి బాణాలు వేస్తూ ఉంటాడు. రావణాసురుని తల తెగి కింద పడుతుంది, మళ్ళీ వచ్చి అతుక్కుంటూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఏం చేయాలో అర్థం కానప్పుడు విభీషణుడు వచ్చినాడని రాముని దగ్గరికి, మా అన్న అమృత కలశం దాచిపెట్టుకొని ఉన్నాడు, అది బొడ్డులో ఉంటుంది, బొడ్డుకు గురి చూసి కానీ బాణం వేస్తే మా అన్న చనిపోతాడని చెప్పినాడని. అప్పుడు రాముడు అది క్షత్రియ ధర్మం కాదు, ఆ విధంగా బాణం వేయకూడదు అని అంటే, సరే మీరు మామూలుగానే బాణం వేయండి అని చెప్పని హనుమంతుడితో చెప్పి, హనుమంతుడు వాయుదేవుడిని ప్రార్థన చేస్తే వాయుదేవుడు ఆ బాణం యొక్క దిశను మార్చి రాముడేమో కంఠానికి గురిపెట్టాడు. కంఠానికి గురిపెట్టినటువంటి బాణం అది వంగి ఆ రావణాసురుని బొడ్డుకు తగిలేటట్టు, ఆ అమృత బాండం చెదిరిపోయేటట్టు జరిగిందని, అప్పుడు రావణాసురుడు చనిపోయినాడని ఒక కథ ఉంది. అయితే అది వాల్మీకి రాసిన కథ కాదు. లోకంలో వాల్మీకంలో లేనటువంటి కథలు చాలా ఉన్నాయి, అందంగా ఉండేటువంటి కథలు. సరే, ఎట్లయితే ఏముంది, అనేక పర్యాయాలు తల నరికినాడు, కానీ సాధ్యం కావడం లేదు. ఇక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంతో రావణాసురుడు నేలగొలిపోయాడు. ఒక్కసారి దేవతలంతా హర్షధ్వానాలు చేశారు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. రాక్షస సైన్యం అంతా కకావికలమైపోయింది. అసలు ఆ యుద్ధాన్ని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ చేసినటువంటి యుద్ధం, రామరావణులు చేసినటువంటి యుద్ధాన్ని ఒక మాటలో వర్ణిస్తాడు వాల్మీకి. గగనం గగనాకారం, సాగరం సాగరోపమ, రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా అన్న. రామరావణుల యుద్ధం ఎలా ఉంది అంటే, ఆకాశం ఎంత ఉంటుంది, ఆకాశం అంత ఉంటుంది. సముద్రం ఎంత ఉంటుంది, సముద్రం అంత ఉంటుంది. అంతేగాని సముద్రం ఎంత ఉంటుంది అంటే, మా ఇంటి ముందర కట్టుకున్న సంపు కంటే కొంచెం పెద్దదిగా ఉంటుందని చెప్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అట్లా రామరావణ యుద్ధం ఎలా ఉంది అంటే, రామరావణ యుద్ధంలాగే ఉంది, దాన్ని ఇంకో దాంతో పోల్చడానికి వీలు లేనంతగా ఉంది అని చెప్పి అంటాడు.
మొత్తం భువన భాండాలన్నీ కూడా పిక్కటిల్లిపోయేటువంటి శబ్దాలతో రావణాసురుణ్ణి నేలగొల్చాడు. ఒకసారి వానర సైన్యంలో విపరీతమైనటువంటి ఉత్సాహం పెళ్ళుబుకింది. అందరూ ఆనందంగా ఉన్నారు. విభీషణుడు చూశాడు, ఎంత వైభవోపేతంగా వెలుగుతూ ఉన్నటువంటి నా అన్న నేలగొలిపోయాడే అని విపరీతంగా ఏడవడం మొదలుపెట్టాడు. రాముడు విభీషణుని దగ్గరికి తీసుకొని ఓదార్చి, యుద్ధరంగం అన్న తర్వాత జయాపజయాలు, మరణము ఇవన్నీ సహజమైనటువంటివే. మీ అన్న వీరమరణాన్ని పొందాడు, ఆయన స్వర్గాన్ని అలంకరిస్తాడు, కాబట్టి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, జరగాల్సినటువంటి పనులు చూడు అని చెప్పాడు. ఈలోపు హనుమంతుణ్ణి పిలిచి సీతకు రావణాసురుడు మరణించినాడనేటువంటి విషయాన్ని తెలియజేయమని చెప్పాడు. హనుమంతుడు అశోకవనానికి వెళ్ళాడు. అశోకవనానికి వెళితే అమ్మవారు ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మూర్తీభవించిన శోకంలాగా ఉన్నారు. ఆమె తపస్సు చేస్తూ ఉన్న తపస్వినిలాగా ఉన్నారు. నిజానికి ఆమె తపస్సులోనే ఉంది. ఏమా తపస్సు అంటే శ్రీరామచంద్రునికి విజయం చేకూరాలని ఆమె తపస్సు చేస్తూ ఉంది. రాముని పరాక్రమం కంటే కూడా సీత తపస్సే ఎక్కువ ఫలప్రదమైనటువంటిది, ఎక్కువ బలాన్ని ఇచ్చినటువంటిది. అంటే మనకు చెప్తూ ఉంటారు కరణేషు మంత్రి అని. స్త్రీ ఎట్లుండాలి అంటే పురుషునికి సంకట స్థితి వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు సరైనటువంటి సూచనను ఇచ్చి, సాధారణంగా పురుషులు విపరీతమైన ఆవేశానికి లోనవుతూ ఉంటారు. స్త్రీలు నెమ్మదిగా ఆలోచించగలిగేటువంటి లక్షణం కలిగిన వాళ్ళు ఉంటారు. అందుకని ఎప్పుడైనా భర్తలు ఆవేశపడినప్పుడు వాళ్లకు సరైనటువంటి సూచన చేయాల్సింది భార్యలే. కానీ భార్యలే ఆవేశానికి లోనైనారంటే ఆ సంసారాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు. ఎందుకు అంటే అమ్మవారు ఒక స్త్రీని భార్యగా అంగీకరించినాము అంటే అర్థం ఏంటంటే తన మనస్సులో అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకున్నాము అని అర్థం. అందువల్ల ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యం అని అంటే నాతి చరామి అని ప్రతిజ్ఞ చేసి అగ్నిసాక్షిగా ఇల్లాలను స్వీకరిస్తాడు. ధర్మంలో ఏం చేయాలా? పురుషుడు ధర్మం తప్పిపోయినప్పుడు స్త్రీ ధర్మాన్ని చెప్పాలి. అదేవిధంగా అర్థం విషయంలో ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి? అర్థం అది దూషితం కాకూడదు. సంపాదన అది పాపపు సంపాదన కాకూడదు. భర్త ఎప్పుడైనా ధర్మాన్ని అతిక్రమించి పాపపు దారిలో సంపాదనకు ఒడిగడితే భార్య ఆ మార్గాన్ని మరల్చి మనకు ఆ సంపాదన అక్కర్లేదండి, అవసరమైతే మనం సర్దుకుందాం, మీకెందుకు, సంసారాన్ని నేను నడిపిస్తాను, ఉన్నదాంతోనే నేను నడిపిస్తాను అని భార్య చెప్పగలిగితే భర్త ఎప్పుడు చెడు మార్గంలోకి పోడు. ఎంత తెచ్చేసినా అది లేదు ఇది లేదు అని అంటూ ఉంటే, ఒక అతను సంతకెళ్ళాడు, ఈమె సరుకుల లిస్టు రాసిచ్చింది. ఆయన పాపం అన్నీ తీసుకున్నాడు, ఆవాలు మర్చిపోయినాడు. పొట్లం కట్టేవాడు ఆవాలు ఎందుకో మర్చిపోయినాడు. ఈయన కూడా చెక్ చేసుకోలేదు. అన్నీ తీసుకొని ఆవాలు తీసుకోకుండా ఇంటికి వచ్చాడు. సరే ఆమె అంతా చెక్ చేసుకున్నది, అన్నీ తెచ్చినాడాన్ని, ఆవాలు తేలేదు. ఏనుగంత మగోడు సంతకు పోతే ఆవాలు లేకుండా వచ్చినాడే అని గొడవ పెట్టుకున్నది. ఇప్పుడు ఇన్ని తెచ్చినాడు, ఇవంతా పోయినాయి, గాలికి పోయింది. ఆవాలు తేలేదనేది పెద్ద గొడవ అయిపోయింది. ఇట్లాంటి ఇల్లాండ్రు ఉంటే ఏమవుతుందంటే ఆ సంసారం రోజు రోజుకు తీసికట్టు అయిపోతుంది. కాబట్టి గృహిణి గృహముచ్యతే అన్నారు. సంసారము ఇల్లు అని అంటే అర్థం ఏంటంటే భార్య, భర్త కాదు. ఆమె శుభ్రంగా పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఆమె శుభ్రంగా ఉంటే సంపద ఇంట్లో ఉంటుంది, ఆమె సౌమనస్యంతో ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఇంట్లో ప్రశాంతతకు, సంపదకు, శుభ్రతకు, ఆరోగ్యానికి, ఆనందానికి అన్నిటికీ కారణం ఇల్లాలే. భర్త కేవలం ఒక నటుడులాగా ఆమె చెప్పినటువంటి పనిని చేసి వెళ్తూ ఉండేటువంటి వాడే తప్ప నడిపించేటువంటి శక్తి స్వరూపిణి ఇల్లాలే. అందువల్లనే
అమ్మవారు సీతమ్మవారు అశోకవనంలో ఊరికే కూర్చోలేదు, తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపశ్శక్తికే రాముడు వేసిన ప్రతి బాణము శక్తివంతంగా మారిపోయింది. ఆ తపశ్శక్తి వల్లనే వానరుల్లో రాక్షసుల్లో భయం మొదలైంది, వానరుల్లో ఉత్సాహం మొదలైంది. ఆ తపశ్శక్తికే లంకా నగరం భస్మమైపోయింది. అది స్త్రీల యొక్క శక్తి. దాన్ని గుర్తించకుండా ఉదయం లేచి 11 గంటలకు నోట్లో బ్రష్ చేసుకొని ఆ పాసి ముఖంతో వంట చేస్తా, దాన్ని పిల్లలకు పెట్టి, దాన్ని భర్తకు పెట్టి, వచ్చిన వాళ్ళకు కూడా ఆ దరిద్రాన్నే పెట్టి ఇవంతా చేస్తూ ఉంటే ఎట్లా జాతి బాగుపడేది? కాబట్టి సూర్యోదయానికి ముందు ఏ మహాతల్లి నిద్రలేసి స్నానం చేసి నట్టింట దీపం పెట్టి తర్వాత వచ్చి పొయ్యిలో అగ్గి మంటిస్తుందో ఆ ఇంట్లో రాముడు కొలువు ఉంటాడు. ఆ తల్లి సీతమ్మ అంశతో పుట్టినటువంటిది. లేదంటే వాళ్ళ అక్క ఒక ఉంది, లక్ష్మీదేవికి అక్క ఒక ఉంది, పెద్దమ్మ తల్లి, ఆమె అంశతో పుట్టినటువంటిది అని అర్థం. అంతా వాళ్లే కనిపిస్తున్నారు, లక్ష్మీదేవి అంశతో పుట్టినటువంటి వాళ్ళు కనిపించడం లేదు. అట్లా ఉండకూడదు. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి హనుమంతుడు, అమ్మా రావణాసురుడు చచ్చాడు అని చెప్పన్నాడు. నాయన సంతోషకరమైనటువంటి వార్త చెప్పావు, నేను ఎప్పుడెప్పుడు రాముణ్ణి చూడాలనా అని అనుకుంటూ ఉన్నాను అని చెప్పంటే వెంటనే హనుమంతుడు, అమ్మా నాకు ఒక చిన్న అనుమతి ఇవ్వు. ఈ రాక్షస స్త్రీలు ఇంతకాలం, ఈ 11 నెలల కాలం నిన్ను బాధ పెట్టారు, వీళ్ళందరినీ చంపేస్తాను, ఒక్క క్షణంలో చంపేస్తానంటే అప్పుడు అమ్మవారు ఒక కథ చెప్పారు. నాయన, ఒక అరణ్యం ఉంది, ఆ అరణ్యంలోకి ఒక వేటగాడు వెళ్ళాడు. వేటాడడానికి వెళ్తే ఆ రోజు సాయంకాలం అయిపోయింది. వేటాడాడు. సరిగ్గా ఆ సమయంలో ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఒక పెద్ద పులి వీడిని చూసింది, వేటగాడిని. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉంటారు కదా లోకంలో. వాడు ఎంతసేపు జంతువులన్నింటినీ భయపెట్టాడు, ఇప్పుడు వాడు భయపడేటువంటి సమయం వచ్చింది. ఆ పెద్ద పులి తరుముకుంటూ వచ్చింది. అయితే అడవిలో తిరిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు కనుక పరిగెత్తుకుంటూ వచ్చి ఓ పెద్ద చెట్టు ఎక్కాడు. పెద్ద పులి చెట్టు కిందకి వచ్చింది. ఇంతకు ముందే ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి ఎక్కి కూర్చొని ఉంది. పెద్ద పులి కిందికి వచ్చి ఎలుగుబంటితో అనింది, చూడు, మీది అడవి నాది అడవి, మనిద్దరం ఒకటి. ఆ వచ్చినటువంటి వాడు మనిద్దరికీ శత్రువు. రేపు నీ బిడ్డలను చంపుతాడో నా బిడ్డలను చంపుతాడో తెలియదు, నీ మీదికి బాణం వేస్తాడో నా మీదికి బాణం వేస్తాడో తెలియదు. వాడు బ్రతికొండడం మనకు సరైనటువంటి బ్రతికొండడం మనకు మంచిది కాదు. కాబట్టి వాడిని చంపేద్దాం. నువ్వు పై కొమ్మ మీద ఉండవు, వాడు కింద కొమ్మ మీద ఉండాడు, వాడిని కిందికి దోసేయి, నేను తినేస్తాను అని చెప్పి అన్నది పెద్ద పులి. అంటే ఆ ఎలుగుబంటి అన్నది, అతను ప్రాణభీతితో ఈ చెట్టు ఎక్కాడు, పైగా నేనుండాననే ధైర్యంతో ఈడుండాడు. నేను కూడా తినేస్తానని ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదు, నా మీద నమ్మకంతో వచ్చాడు. అట్లాంటి వాడిని నేను ఎట్లా కిందికి దోస్తాను చెప్పు, అది ధర్మం కాదు, నేను క్రిందికి తోయను అని చెప్పాను. నువ్వు మూర్ఖురాలివిగా ఉండవు, నీకు అర్థం కావడం లేదు. అతను చాలా డేంజర్ మనిషి. అతను మనిషి అంటేనే అపాయం. మీరు శ్మశానంలో పడుకోవచ్చు, దెయ్యాలతో పాటు పడుకోవచ్చు, మీకేం ఇబ్బంది కలగదు. పాము ఉందనుకో, దానివల్ల ఒకటే ప్రమాదం ఉంటుంది, అది కాటేస్తుంది అనేది మాత్రమే తెలుసు. దానికి ఆ విషయానికి విరుగుడు మన దగ్గర ఉందంటే పాముతో కూడా పడుకోవచ్చు, మనమేం ఇబ్బంది లేదు. కానీ మనిషితో కూడా ఉండకూడదు. మనిషితో కూడా ఉండడం అనేది, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. వాడు కాటేస్తాడా, గాండ్రిస్తాడా, కొరుకుతాడా, తింటాడా అని తెలియదు. ఒక్కోసారి చెట్టుగానే ఉంటుంది, వేర్లే ఉండవు. కారణం ఏంటంటే మనిషి వేర్లన్నింటినీ తీసేసి ఉంటాడు. అట్లాంటి వాడు మనిషి. అందువల్ల మనిషిని నమ్మద్దు అని పెద్ద పులి చెప్పింది. చెబితే అదంతా ఏం కాదు, నీ భ్రమ అవెంత అని చెప్పన్నది. సరే, చీకటి పడతానే సరే ఆ ఎలుగుబంటు కాసేపటికి నిద్రపోయింది.
ఈ పెద్ద పులి పోల అది అక్కడే ఉంది. ఇప్పుడు మనిషితో మాట్లాడింది, చూడయ్యా నేను ఆకలి తీర్చుకోకుండా పోను, రేపు పొద్దునికైనా నువ్వు కిందికి దిగాల్సిందే, అప్పుడైనా నిన్ను తింటా, నిన్ను తినకుండా వదిలేదు మాత్రం లేదు, ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను, నా ఆకలి తీరితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నాకు నిన్ను తినాలన్నా ఎలుగుబంటిని తినాలన్నా ఇంక దేన్నైనా తినాలన్నా నేనేమో ఉండదు, నాకు ఆకలి తీరితే చాలు. ఇప్పుడు ఆ ఎలుగుబంటి నిద్రపోతుంది, నువ్వు దాని కిందికి దోసేయి, నేను తినేసి వెళ్ళిపోతాను, నువ్వు బతికిపోవచ్చు అని చెప్పాను అని అంటే వీడు అటు నుంచి పై కొమ్మ మీదకి ఎక్కి ఆ ఎలుగుబంటిని కిందికి దోశాడు. కిందికి దోయగానే అది అటు నుంచి పడుతూ పడుతూ ఒక కొమ్మ తగిలింది దానికి. నిద్రలో ఉంది కదా, పరాగ్గా ఉంది, ఈలోపు ఒక కొమ్మ తగిలింది దానికి. కొమ్మ తగలగానే దాని లాఘవం దానికి ఉంది, అది చెట్లు ఎక్కడం దిగడం అదంతా దానికి బాగా తెలుసు కాబట్టి అది ఒక కాలితో ఒక కొమ్మను అట్ట పట్టుకొని పైన వేలాడుతూ ఉంది. వేలాడుతూ మెల్లగా అది కొమ్మ మీదకి వచ్చింది. అప్పుడు పెద్ద పులి అనింది, చూసినావా నేను చెప్తే విన్నావా, వాడిని తోసేయమంటే నువ్వు తోయలేదు, ఇప్పుడు వాడు చూడు నిన్నే దోసేసినాడు అని అంటే, వాడు నన్ను తోస్తే తోయచ్చు, ప్రాణభయంతో తోసినాడు, ప్రాణాలను మిగలబెట్టుకుందామని, కానీ అతన్ని మాత్రం నేను తోయను అని చెప్పన్నది. నాయన అది ధర్మం అంటే కాబట్టి వాళ్ళు నన్ను హింసించాలని వాళ్ళకేం నియమం లేదు, వాళ్లకు నాకేం విరోధం లేదు, వాళ్ళ రాజు చెప్పిన పని వాళ్ళు చేశారు. తప్పంతా రావణాసురుంది కానీ వాళ్ళ తప్పే ఉంది కాబట్టి వాళ్ళనేం అనడానికి వీల్లేదు, నువ్వు బయలుదేరచ్చు, అయితే నేను స్వామిని చూడాలనుకుంటున్నానని చెప్పు, ఎప్పుడెప్పుడు రామలక్ష్మణులను చూడాలా అని నాకు మనసులో ఉంది, ఆ విషయం చెప్పు అని అంటే హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరి రాముని దగ్గరికి వచ్చాడు. రాముని దగ్గరికి వస్తే ఈలోపు రావణాసురుని అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ వచ్చారు మండోదరితో సహా. మండోదరి రావణాసురుని శవాన్ని చూసి మూర్ఛపోయింది. అయ్యో నాథా, ఎన్నిసార్లు చెప్పాను నేను, ఒక్కసారైనా నా మాట వినకపోయినారే, ఇంతకు తెచ్చుకున్నారే అని బాధపడుతూ ఉంటే ఆ బాధను చూడలేకపోయాడు రాముడు. చూడలేకపోయి విభీషణ్ణి పిలిచి, విభీషణ, స్త్రీలు ఇంతసేపు ఇక్కడ ఉండకూడదు, ఇది యుద్ధరంగం, సరే వాళ్ళందరినీ ఇంటికి పంపించేసి మీ అన్నకు అంత్యక్రియలు చేసే ఏర్పాటు చెయ్యి అని చెప్పి అన్నాడు. అని అంటే అతను అధర్మవర్తనుడు, నాకు పేరుకు అన్నే కానీ నాకు శత్రువు అతనికి నేను అంత్యక్రియలు ఎందుకు చేస్తాను, నేను చేయను అని విభీషణుడు అన్నాడు. అంటే పిచ్చివాడ, మరణాంతాని వైరాని, విరోధం అనేది ఎప్పటిదాకా ఉంటుంది, చనిపోయేంతవరకే, చనిపోయిన తర్వాత కూడా విరోధం పెట్టుకొని ఏం చేస్తావు, నీకు రావణాసురుడు ఎంతో నాకు కూడా అంతే, అతను తప్పు చేశాడు, యుద్ధం చేశాం, అతను మారిపోయి ఉంటే అతన్ని చంపే అవకాశం మనకు, చంపాల్సినటువంటి అవసరం మనకు ఉండేది కాదు, అతను మారలేదు కాబట్టి చంపాల్సి వచ్చింది, కాబట్టి నువ్వు గనక చేయకపోతే నేను చేస్తానన్నాడు. నువ్వెంతో, నీకు రావణుడెంతో నాకు రావణుడు అంతా అన్నాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఉత్తర క్రియలు చేయకపోతే నేను చేస్తాను అన్నాడు. అది రామచంద్రుడు అంటే. మరణాంతాని వైరాని అని చెప్పినటువంటి వాడు ఒక్క రాముడే, అందుకు రాముడు దేవుడైనాడు, అందుకు రామునికి ఊరూరా గుడి కట్టారు, అందుకు రాముడు మనకు ఆదర్శ పురుషుడైనాడు. అటువంటి రామచంద్రుడు సరే వెంటనే గంధపు చెక్కలు తెప్పించి బ్రాహ్మణోత్తమును రప్పించి దానికి కావలసినటువంటి క్రియలన్నింటినీ ఏర్పాటు చేసి అందరికీ దహన సంస్కారాలు చేశారు. దహన సంస్కారాలు చేసిన తర్వాత విభీషణుడు రాముని దగ్గరకు వస్తే ఈలోపు హనుమంతుడు వచ్చి రామునికి, సీత మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు సీతమ్మ వారు అని చెప్పంటే విభీషణుడితో చెప్పాడు, సీతకు చక్కగా స్నానం చేయించి అలంకరించి పల్లకిలో తీసుకురా అని విభీషణునికి చెప్పాడు. విభీషణుడు తన మందిరానికి వెళ్ళి త్రిజట, సురమ ఆయన భార్య పేరు త్రిజట, ఇదివరకే మనం చెప్పుకున్నటువంటి కాపలాగా ఉన్నటువంటి ఆవిడ, వాళ్లతో చెప్పి సీతను స్నానాదులు చేసి సిద్ధమైతే రాముని దగ్గరికి తీసుకెళ్తామని చెప్పంటే
సీతమ్మ వారు అన్నారు, నేను స్నానం చేయను, నాకు అవన్నీ అవసరం లేదు, నేను ముందుగా ఎప్పుడెప్పుడు రాముడిని చూడాలని అనుకుంటూ ఉన్నాను, నాకు అలంకారం కాదు కావాల్సింది, రాముడు కావాలి అని చెప్పాను. ఇట్లాంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారండి? సీతమ్మ కాకుండా నాకు అలంకారం వద్దు, నాకు నా భర్త కావాలనుకునే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద వెతికితే ఇంతవరకు చదివినటువంటి చరిత్రలో ఒకే ఒక స్త్రీ కనిపించింది, ఆవిడ సీతమ్మ. అంతకు తప్ప ఇంకెవరు కనిపించలేదు. సరే అంటే ఒక అతను పెళ్ళికి పోవాలనుకున్నాడంట. పెళ్ళికి పోవాలనుకొని వాళ్ళ భార్యను బయలుదేరమన్నాడట. ఆమె సరే ఒక 4 రోజులకు ముందు నుంచి ఆమెకు కావాల్సినటువంటి సరంజామాలన్నీ కొనుక్కొని వచ్చుకున్నది. ఇక అరగంటలో రావుకాలం వచ్చేస్తుంది, నువ్వు సిద్ధమైనావంటే మనం బయలుదేరదామని చెప్పి అన్నాడు. సరే అరగంటలో ఆమె బయలుదేరలేదు. ఈలోపు రావుకాలం వచ్చేసింది. సరే ఇక ఎట్లాగో రావుకాలం వచ్చేసింది కాబట్టి రావుకాలం తర్వాత అయినా మనం వెళ్దాము, ఈలోపు సిద్ధంగా ఉండు అని చెప్పాను. అంటే వెంటనే ఆవిడేమన్నదంటే, నేనేదో అడావిడిగా బయలుదేరాను, అప్పుడే రావుకాలం వచ్చేస్తుంది అన్నారు కాబట్టి ఇక రావుకాలం అంతా గడవాలి కాబట్టి ఆ సమయం ఉంది కనుక నేను కాస్త నింపాదిగా బయలుదేరుతానని చెప్పని మళ్ళీ మొదలుపెట్టింది ఆవిడ అలంకారాలని. ఇవన్నీ మొదలు పెడితే చివరకు వీళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పటికీ అప్పగింతలు అయిపోయి వెళ్ళిపోయినారు. వాళ్ళు పెళ్ళైపోయింది, అప్పగింతలు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇట్లా ఉంటారు. సీతమ్మ వారు అట్లా కాదు, నేను వెంటనే వస్తానంటే అప్పుడు విభీషణుడు ఏమన్నా అంటే, అమ్మా ఇది రామాజ్ఞ అని చెప్పన్నాడు. అట్లయితే అలంకరించుకుంటానని చెప్పాను. అది రామాజ్ఞ అంటే రాముడు ఎందుకు అలంకరించుకొని రమ్మన్నాడు అంటే, పురుషుని యొక్క విలువ స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు అనేది సమాజం గుర్తించదు. ఆ రోజుల్లోనే ఉంది అది. ఆమె ఎలాంటి నగలు వేసుకొని ఉంది, ఎలాంటి బట్టలు కట్టుకొని ఉంది అనేదాన్ని బట్టి పురుషునికి గౌరవం ఉంటుంది. పురుషుడు వాచి కట్టుకున్నా కట్టుకోకపోయినా ఏమి ఇబ్బంది లేదు, కానీ ఆమె బంగారు గాజులు వేసుకొని ఉందా లేదనేది ముఖ్యం. పురుషుని మెడలో చైనున్నా లేకపోయినా ఆయన సింపుల్గా ఉంటాడండి, ఆయన అట్లాంటివి ఏమి అనుకోడు అని చెప్పి అంటారు. కానీ ఆమె సింపుల్గా ఉండడానికి వీల్లేదు, ఆమె మెడలో మాత్రం నెక్లెస్ ఉండాలి, ఆమె మెడలో తారహారాలు ఉండాలి. ఆయన ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నా దాని గురించి ఏం పట్టించుకోదు లోకం, కానీ ఆమె పట్టు చీర కట్టుకోకపోతే మాత్రం ఒప్పుకోదు. కాబట్టి పురుషుని యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటిది స్త్రీ. అందుకోసమనే ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కొత్త వాళ్ళు, రాక్షసులు కొత్త వాళ్ళు, వాళ్ళకు రాముని పరిచయం లేదు, వానరులు కొత్త వాళ్ళు, వాళ్ళకు పరిచయం లేదు, పరిచయం అంతా యుద్ధంలోనే పరిచయం ఉంది. కాబట్టి రాముడు చక్రవర్తి, ఆ వైభవం ఏంటో తెలియాలి వాళ్ళకు కూడా. అందుకోసమని అలంకరించుకొని రమ్మని చెప్పాడు. అది రాముడు అలంకరించుకొని రమ్మనడానికి కారణం. అది అర్థం చేసుకున్నటువంటి వాడు విభీషణుడు. వెంటనే అర్థమైంది సీతమ్మకు. ఆమె సిద్ధమైంది, పల్లకిలో తీసుకొని వచ్చారు. పల్లకిని కొంత దూరంలో ఆపించి అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ రమ్మని చెప్పి అన్నాడు. దిగి నడుచుకుంటూ వచ్చింది. కారణం ఏంటి అంటే, పల్లకిలోనే వచ్చింది అనుకోండి రాముని దగ్గర వరకు. పల్లకిలోనే వస్తే సీతను చూడాలనేటువంటి ఆసక్తి అందరికీ ఉంటుంది. ఆ ఆసక్తిలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఇట్లా ఉంటుంది. ఆమె నేరుగా ఇక్కడికి వచ్చి దిగితే ఏమవుతుంది, అక్కడ దిగేసి ఇక్కడికి వస్తే ఏమవుతుంది, అక్కడ దిగేసి ఇక్కడికి వస్తే వీళ్ళందరూ దారిలోనే చూసేస్తారు, తొక్కిసలాట ఉండదు. అలా కాకుండా ఆమె పల్లకిలో ఇక్కడి వరకు వస్తే వాళ్ళందరూ చూడాలని అందరూ ఇక్కడికి ఎగబడతారు, అప్పుడు తొక్కిసలాట జరుగుతుంది. ఇది ప్రమాదం. అందుకని చిన్న విషయాన్ని కూడా బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటువంటి వాడే రాముడైనాడు. అందుకని నడుచుకుంటూ రమ్మని చెప్పన్నాడు. కానీ రాముడు ఆనందంగా లేడు. సీత ఆనందంగా ఉంది, రాముడు ఆనందంగా లేడు. తీరా సీత దగ్గరకు వచ్చింది. దగ్గరకు రాగానే నమస్కారం చేసింది. ఆయనేం స్పందించలేదు. విభీషణ, క్షత్రియ ధర్మోచితమైనటువంటి పని నేను చేశాను. ఒక క్షత్రియుడిగా, ఒక భర్తగా ఇతరుల బలాత్కారం వల్ల ఇతరుల ఇంట్లో 1 సంవత్సరం పాటు నివాసం ఉన్నటువంటి స్త్రీని నేను విడిపించేశాను. ఇక సీత ఇష్టం. ఆమె
భరత శత్రుఘ్నుల దగ్గరైనా ఉండొచ్చు, లక్ష్మణుని దగ్గరైనా ఉండొచ్చు, లేదా విభీషణుని ఆశ్రయంలో అయినా ఉండొచ్చు, ఆమె ఇష్టం అని చెప్పన్నాడు. అంటే ఇప్పటి వరకు రావణాసురునికి సీత బానిసగా ఉంది, అతని అధీనంలో ఉంది. సీత ఇప్పుడు స్వతంత్రమైంది. రామునికి ప్రేమ లేక కాదు, సీతకు స్వతంత్రాన్ని ఇచ్చాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాముడేమి దుర్మార్గంగా మాట్లాడాల, ధర్మబద్ధంగా మాట్లాడాడు. లోకాపవాదం ఒకటి ఉంటుంది, ఈ లోకం ఏదైనా మాట్లాడుతుంది. మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ నాలుకకు ఎముకలేమి ఉండవు, నోటికి మూకుడులేమి ఉండవు, మూతలేమి ఉండవు, ఏమైనా మాట్లాడతారు. ఎవడైనా అన్నదానం చేస్తున్నాడు అనుకోండి, వాడేదో అన్నదానం చేస్తున్నాడు, 10 మందికి ఆకలి తీరుస్తున్నాడు, మంచిదే కదా అని అనుకోరు. ఏదో చేస్తున్నాడు, ఎక్కడి నుంచో వచ్చినాయి ఇతనికి డబ్బులు చేస్తా అన్నాడను, లేదో ఏమన్నా ఎమ్మెల్యేగా ఏమన్నా పోటీ చేయబోతాడా, ఏం ఆశించి అన్నం పెడతాడు అని అనడం మొదలు పెడతారే తప్ప దాంట్లో ఉండేటువంటి మంచిని చూసేటువంటి విధానం లోకంలో ఉండదు. ఆ లోకం యొక్క పోకడను గమనించినటువంటి వాడు రాముడు. రాముని యొక్క బుద్ధి ఎంత నిశితంగా పనిచేస్తున్నది, ఎన్ని రకాలుగా పనిచేస్తున్నది, దాంట్లో ధర్మం ఎంత ఉంది, ధర్మశాస్త్రబద్ధంగా పనిచేస్తుంది. ధర్మశాస్త్రం ఏంటి వదిలేలేదు ఆయన. భర్త నీకు ధర్మే చార్తేచ కామేచ అని శపథం చేసినటువంటి వాడు కాబట్టి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత యుద్ధం చేసి సముద్రాన్ని ఊహించలేము, సముద్రాన్ని దాటి వచ్చాడు. ఎందుకోసం? సీత కోసమే కదా. వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలా, ఇప్పుడు ఎందుకు ఆమె నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు అని చెప్పి అన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఏమిటంటే పరుల పోషణలోనో పరుల ఇంటిలోనో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. లంక యొక్క వైభవాన్ని చూసి, రావణాసురుని యొక్క వైభవాన్ని చూసి లంకలోనే ఉంటే బాగుండు అని అనిపించింది అనుకోండి సీతకు, అప్పుడు కాదని ఈయన అయోధ్యకు తీసుకొని వస్తే ఏమవుతుంది? సీత యొక్క ఇష్టానికి అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అవుతుంది. ఒక స్త్రీ యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాడు భర్త ఎట్లవుతాడు? భార్య యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా భర్త నడుచుకోకూడదు. ఆమె ఏది కోరుకుంటే దానికి అనుకూలంగా నడుచుకోవాలి. అందుకని నీ కోరిక ప్రకారం, అంతేగాని నేను నిన్ను వదిలేస్తానని రాముడు చెప్పలేదు. నీకు ఇష్టమైతే నీకు స్వేచ్ఛనిస్తున్నాను, నీకు ఉండాలనిపిస్తే లంకలోనే ఉండొచ్చు. విభీషణుడు భక్తుడు, ఇబ్బంది లేదు. విభీషణుడు భక్తుడు, ఇబ్బంది లేదు. లేదా భరతుని దగ్గర ఉండొచ్చు, భరతుడు రామునికి సోదరుడు, ఇబ్బంది లేదు. ఎక్కడైనా క్షేమంగానే ఉంటుంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా ఏంటంటే సీతమ్మ వారు ఎక్కడ క్షేమంగా ఉండగలుగుతారో ఆ ప్రదేశంలోనే ఉండొచ్చు అని చెప్పి అన్నారు. అట్లా చెబితే సీత ఒక్కసారిగా మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయింది. ఇంత మాట అన్నాడే రాముడు అని. సాధారణంగా మనుషులందరికీ భావావేశం ఉంటుంది. ఆ భావావేశాన్ని అదుపులో పెట్టుకునేటువంటి వాళ్ళే, వాటిని సరైనటువంటి దారిలో మలుచుకునేటువంటి వాళ్ళే ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అవుతారు. ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్కరికి ఒక భావావేశం వస్తూ ఉంటుంది. ఎమోషన్స్ అంటాం మనం వాటిని. అవన్నీ కలిస్తేనే జీవితం. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమోషన్ మనిషిని దారి తప్పిస్తూ ఉంటుంది. వాటిని సరైనటువంటి పద్ధతిలో జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగా అవుతాడు. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి ఆనందం వేస్తుంది, ఒకసారి కోరిక కలుగుతుంది, ఒకసారి విసుగు వస్తుంది, ఒకసారి విరక్తి కలుగుతుంది. కానీ వాటన్నింటినీ జాగ్రత్తగా ఏదేది ఎంత పాళ్లలో ఉండాలో అంత పాళ్లలోనే తీసుకోవాలి. మనం ఎంత బాగా వంట చేసినా ఉప్పేస్తేనే రుచి వస్తుంది. ఉప్పేస్తే రుచి వస్తుంది కదా అని ఉప్పే వేసి చేసినాం అనుకోండి, అది తినడానికి పనికిరాదు. కాబట్టి ఒక్కొక్కసారి కోపంతో కొన్ని పనులు అవుతాయి. అందుకనే శేషం కోపేన పూరయ్యత్ అని చెప్పి అన్నారు.
ఏదైనా మనం చేయాల్సిందంతా చేశాం, చెప్పాల్సిందంతా చెప్పాం, అయినా వినలేదు. అప్పుడు కోపంగా చెబితే వింటారు. అది కూడా ఒకటి ఉంటుంది. ఆయన ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు, ఆమె ఏదో వాదన చేస్తూ ఉంటుంది. చివరికి ఆయన కోపంగా ఒక మాట చెప్తే సరే చేస్తానులేండి అని చెప్పి అంటున్నాను. అట్లా ఏదో ఒక ఎమోషన్, ఒక పని పూర్తి చేయడం కోసం తాత్కాలికంగా వాడుకోవాలి. ఆ సందర్భమే కోపం. తర్వాత ఉత్తర క్షణం అది ఉండకూడదు. మళ్ళీ మామూలు అయిపోవాలి, మళ్ళీ ప్రేమ ఉండాలి, మళ్ళీ అభిమానం ఉండాలి, మళ్ళీ వాత్సల్యం ఉండాలి. ఆ విధంగా జీవితాన్ని మలుచుకోవాలి. వెంటనే సీతమ్మ వారికి కూడా విపరీతమైనటువంటి ఆవేశం వచ్చింది. ఆవేశం వస్తే రాముని నిందించలేదు, తనను తాను నిందించుకున్నది. దీనికి అంతటి కారణం ఏంటి? నేను లక్ష్మణుడు చెప్పిన మాట వినకపోవడం కదా అని అనుకొని, లక్ష్మణ నేను పొరపాటు చేశాను. ఇక నేను ఏ మహాత్ముణ్ణైతే, ఏ రాముణ్ణైతే పొందాలని చెప్పి కోరుకొని ఎంతకాలం ఎదురు చూస్తూ ఉన్నానో, ఆ రాముడు నాకు లేనప్పుడు నేను బ్రతకడం వృధా. కాబట్టి నాయన దయచేసి నాకు చితిని ఏర్పాటు చేయని చెప్పాను. ఎంత దుర్మార్గుడు, వదిన సస్తే చనిపోని అని అనుకొని చితి ఏర్పాటు చేశాడు లక్ష్మణుడు. అది కాదు వ్యాఖ్యానం. అన్న భార్య తల్లి చెప్పినటువంటి మాటను బిడ్డ తూచా తప్పకుండా పాటించాలి. తండ్రి మాటను పరశురాముడు పాటించి ఏ విధంగా అయితే తన తల్లి రేణుకాదేవి తల నరికాడో, అదేవిధంగా తల్లి మాటను పాటించాలి. అక్షరం తప్పకుండా పాటించాలి. అంతే. రాముడికి మాత్రం ఏం జరిగింది? దశరథుడు ఆయన నోటితో చెప్పలేదే నువ్వు వనానికి వెళ్ళమని. ఆయన స్పృహ లేకుండా పడున్నాడు. కైక చెప్పింది, మీ తండ్రి గారు ఎట్లా అనుకున్నారు, నువ్వు వెళ్ళాలి అని. ఆయన మనసులో అది ఉంటే చాలు, నేను వెళ్తానన్నాడు. అంతే. ఆయన నోటితో చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయనకు అది యోగ్యం అనిపిస్తే చేస్తానన్నాడు. భీష్ముడు, ఆయన తండ్రి ఈయన పెళ్లి చేసుకోవాల్సిన వయసులో ఉన్నాడు. ఆయన తండ్రి ముసలివాడు. ఆయన ఎవరినో చూసి వ్యామోహించాడు అంటే ఆయన కోసం తాను జీవితం అంతా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. దీన్ని అనుబంధం అంటాం, దీన్ని ప్రేమ అంటాం, ఒకరికొకరు చేసుకునేటువంటి త్యాగం. దీనివల్లనే వీళ్ళందరూ మహాత్ములైనారు. వాళ్ళ చరిత్రలే నిలబడతాయి. త్యాగం లేనటువంటి వాళ్ళ చరిత్ర నిలబడదు. దేశంలో ఉండేదంతా నాకే కావాలనుకునేటువంటి వాడు ఆ బరువును మోయలేక ఒకరోజు మరణిస్తాడు. అందువల్ల ఒక కథ ఉన్నది. ఏమిటంటే, ఒక గాడిదను మేపేటువంటి వాడు, ఆ గాడిదలు మేపుకునేటువంటి వాడు వ్యాపారం చేసేవాడు. వ్యాపారం చేస్తూ ఉంటే ఏం వ్యాపారం చేసేవాడు? ఉప్పు వ్యాపారం చేసేవాడు. అతను ఉప్పు ఎత్తుకొని పోయి అవతల అమ్మేసి దానికి బదులు పత్తి తెచ్చుకునేవాడు. ఈ పత్తిని ఊర్లో అమ్ముకునేవాడు. ఇట్లా జరుగుతూ ఉంది. సరే, ఒకసారి ఆ ఊరు ఏరు బలంగా పోతూ ఉంది. ఆ ఏట్లోకి ఈ ఉప్పు మూట వేసి గాడిదని దించాడు. దించితే ఇసుకలో నడవడం చేతరాక, అంటే ప్రవహించేటప్పుడు ఇసుక కాలు పెట్టగానే కాలు కింద ఉండేటువంటి ఇసుక కోసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా నడవాలి ప్రవాహం ఉండేటప్పుడు. అది నడవడం చేతరాక ఆ ఉప్పు మూట కింద పడిపోయింది. కింద పడిపోవడంతో అదంతా కరిగిపోయింది. సరే, ఆయన కరిగిపోయింది పోగా ఉన్నది ఎత్తి దాని మీద వేసాడు. ఇప్పుడు బాగా తేలికైపోతే దీనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ గాడిదకి వచ్చే ఆలోచనలు అట్లాంటివే ఉంటాయి. సరే, వచ్చేటప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? ఆ పత్తి మూట వేసాడు. పత్తి మూట వేస్తే ఇది కూడా నీళ్ళల్లో కరిగిపోతుందేమో అని అనుకొని అది కావాలనే పత్తి మూటను నీళ్ళల్లోకి తోసింది. సరే, ఏం చేశాడు ఆయన వ్యాపారం అయింది. ఆయన ఆ పత్తి మూటని ఎత్తి పెట్టాడు. అది ఎంతకంటే ముందు కంటే ఎక్కువ బరువుగా ఉంది. అట్లా మనం ఏదో అనుకుంటాం ఏమో జరుగుతుందని, కానీ
మన ఆలోచన విధానం సరైనటువంటి పద్ధతిలో లేకపోతే దానివల్ల ప్రమాదమే తప్ప ప్రమోదం ఉండదు. ఇక్కడ సీతమ్మ వారు అగ్నిని ప్రజ్వరిల్ల చేయమని చెప్పి అన్నారు. లక్ష్మణుడు తూచా తప్పకుండా చితిని ఏర్పాటు చేశాడు. రాముడు కూడా మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళది ఆదర్శ దాంపత్యం. రామునికేమీ సీత అగ్నిలో దూకి చనిపోవాలనే కోరిక లేదు. రామునికి తెలుసు తన సీత ఎంత స్వచ్ఛమైనటువంటిదో తెలుసు. భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటిది విశ్వాసం. భార్యాభర్తల మధ్య ఆ విశ్వాసం లేకపోతే ఆ సంసారాలు త్రుటిలో కూలిపోతాయి. పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి మనకు బాగా కావాలనుకున్నటువంటి వాళ్ళ ద్వారానే ప్రమాదాలు వస్తుంటాయి సంసారాల్లో. దగ్గర బంధువులు, కావలసినటువంటి వాళ్ళు, అదేంటి మీ ఆయన నీకు కాఫీ ఇవ్వడా పొద్దున్నే లేచి, మా అల్లుడు మా కూతురికి ఇస్తాడు కాఫీ అని అంటే చాలు, ఇంకా కాపురం కూలిపోవడానికి ఈ మాట కంటే పెద్ద ఇంకేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా, అంటే భార్యాభర్తల విషయం లేకి మూడో వ్యక్తి ప్రవేశిస్తాడు అని అంటే అది వాళ్ళ మధ్య బంధం పలసగా ఉంది అని అర్థం. అట్లా ఉండకూడదు. తన భార్య గురించి భర్తకి ఎన్నైనా చెప్పని ఆ భర్తకు తన భార్య మీద విశ్వాసం ఉండాలి. తన భర్త గురించి భార్యకు ఇతరులు ఎన్నైనా చెప్పనీగాక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే సంసారాలు ఉండవు. అందుకే రాముడు నా సీతకేం కాదు, నా సీత ప్రశాంతంగా ఉంటుంది, ఆమెకు ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది అని ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సీత, నేను మనసా వాచ కర్మణ రాముణ్ణి తప్ప మరొక్క పురుషుణ్ణి నా మనసులో తలుచుకొని దాన్నైతే ఈ అగ్ని వల్ల నాకు ఏ ప్రమాదం లేకుండుగాక అని భావించి ఒక్కసారిగా అగ్నిలోకి ప్రవేశించింది. అగ్నిలోకి ప్రవేశించగానే ఆ అగ్ని ఆమె యొక్క పాతివ్రత్య మహిమ చేత చల్లగా మారిపోయింది. చూసే వాళ్లకు మంటలు కనిపిస్తున్నాయి, నిప్పులు కనిపిస్తున్నాయి. నిప్పుల్లో నడిచి వస్తూ ఉంది, మంటల్లో నుంచి నడిచి వస్తుంది సీతమ్మవారు. కానీ ఆమె పూల పానుపు మీద నుంచి నడిచి వస్తూ ఉన్నట్లు ప్రశాంతంగా ఇలా వచ్చేసింది. ఆమె యొక్క స్వచ్ఛత, ఆమె యొక్క పాతివ్రత్యము లోకానికంతా ఆ విధంగా ప్రకటితమైంది. ప్రకటితమైన తర్వాత రామచంద్రుడు సీతమ్మను దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకుంటే విభీషణుడు వచ్చి ఈ శుభ సందర్భంలో మీరు లంకకు వేంచేయాల్సింది అని పిలిచాడు. లేదు నాయనా, లంకకు రావడానికి కుదరదు అని లక్ష్మణుణ్ణి పిలిచి విభీషణునికి పట్టాభిషేకం చేయమని చెప్పన్నారు. ఇంతకుముందే పట్టాభిషేకం అయిపోయింది కదా, సముద్రానికి ఆ పక్క ఒకసారి పట్టాభిషేకం అయిపోయింది. ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి విభీషణునికి పట్టాభిషేకం చేసిన తర్వాత విభీషణుడు నేనేం చేయాలి మీకు అని అడిగాడు. ఏం చేయాలంటే రాముడు చెప్పిన మాటలు ఒక్కొక్క మాట తలుచుకుంటూ ఉంటే అసలు ఇట్లాంటి మనుషులు ఉంటారా లోకంలో అని అనిపిస్తుంది. అంటే స్వామి మీకేం చేయాలి, నేను ఇంత సంపదకు నన్ను అధినేతం చేశావు, ఇంత సామ్రాజ్యానికి నన్ను పట్టాభిషిక్తుని చేశావు, నన్ను ఏం చేయమంటారని విభీషణుడు అడిగితే రాముడు, విభీషణ నేనెవరో తెలియదు, కానీ ఇంతమంది వానర సైన్యం నా కోసం వాళ్ళ భార్యలను పిల్లలను వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి నా కోసం యుద్ధం చేశారు, వీళ్ళంతా బ్రతుకుతారో బ్రతకరో తెలియనటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేశారు. కాకపోతే ఈలోపు ఒక విషయం ఏం జరిగిందంటే ఆ యుద్ధాన్ని దేవతలందరూ చూస్తాండారని చెప్పి అనుకున్నాం కదా, వీళ్ళని చూడడానికి పలకరించడానికి దేవేంద్రాది దేవతలు కూడా వచ్చారు. వాళ్లతో పాటు స్వర్గంలో ఉన్నటువంటి దశరథుడు కూడా వచ్చాడు. వచ్చి వీళ్ళని ఆశీర్వదించాడు. దేవేంద్రుడు అడిగాడు ఏం కావాలని అడుగు చేస్తానని. దేవేంద్రుడు అడిగినప్పుడు ఏం చెప్పాడు, చనిపోయిన వానరులనంతా బ్రతికించమని అడిగాడు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళంతా. ఎవరికేం పట్టింది, ఎందుకు అడగాలి? దేవేంద్రుడు అడిగినప్పుడు నాకేదో వైభవం కావాలి, అధికారం కావాలి, రాజ్యం కావాలి అనేదో అడగచ్చు కదా, అడగలేదు. నా కోసం చనిపోయినటువంటి వానర సైన్యాన్ని అంతా బ్రతికించమని చెప్పని అడిగాడు.
ఇప్పుడు అందరూ బ్రతికారు, ఇప్పుడు విభీషణుడు అడిగితే వీళ్ళందరూ నా కోసం పనిచేశారు, వీళ్ళకి సన్మానం చేయని చెప్పి అన్నాడు. వీళ్ళకి సన్మానం చేయన్నాడు. అంటే ఎందుకు, ఈయన అయోధ్యకు వెళ్ళడానికి ఇంకా సమయం పడుతుంది, ఈలోపే వాళ్ళకి సన్మానం జరగాలి, ఈలోపే వాళ్ళు ఆ యుద్ధానికి సంబంధించినటువంటి అలసటను పోగొట్టుకోవాలి. అందుకోసమని వాళ్ళకందరికీ విందు ఏర్పాటు చేసి విభీషణుడు వాళ్ళ యోగ్యతకు తగినట్లుగా రత్నాభరణాలు ఇచ్చి వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి చీనీ చినాంబరాలతో వాళ్ళను సత్కరించాడు. ఆ తర్వాత రాముణ్ణి లంకకు పిలిస్తే రాలేదు. లక్ష్మణుడు అన్నా లంక ఎంత వైభవంగా ఉంది, మనం ఇక్కడే ఉండిపోవచ్చు, ఇది మనదే కదా రాజ్యం అని చెప్పి అన్నాడు. ఇది కూడా రామాయణంలో లేదు, చెప్పే మాటే. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని చెప్పి అన్నాడు. బంగారంతో లంక ఉండొచ్చుగాక, ఇంత వైభవోపేతంగా ఉండొచ్చు కదా, స్వర్గం కంటే గొప్పదిగా లంక ఉండొచ్చుగాక, కానీ లక్ష్మణ తల్లికి జన్మభూమికి మించినటువంటిది ఏదీ లేదు, నమే రోచతి నాకు ఇష్టం ఉండదు లక్ష్మణ అని చెప్పి అన్నాడు. అట్లా లక్ష్మణులో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆకర్షణను కూడా ఆయన పోగొట్టాడు. సరే, ఇంత జరిగింది. అప్పుడు నేను బయలుదేరుతాను, ఇంకా నేను ఎప్పుడెప్పుడు అయోధ్యకి వెళ్తానా, భరతుణ్ణి చూస్తానా అని నాకు కోరికగా ఉంది, ఇక చాలా దూరం ఉంది కదా, మేము వెళ్ళాలి కదా అని రాముడంటే వెంటనే విభీషణుడు అన్నాడు, మనకు పుష్పక విమానం ఉన్నది, ఇప్పుడు కుబేరుని పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా లాక్కున్నాడు, ఆ పుష్పక విమానం ఉంది, ఆ విమానంలో వెళ్ళొచ్చు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు అని అంటే వెంటనే విమానాన్ని తెప్పించారు. ఆ విమానంలో ఆసీనులైనారు. ఆసీనులైతే సరే, రాముడు ఏమన్నాడంటే, వానరులు మీ ఊరికి వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు వచ్చి చాలా కాలం అయింది, మీ భార్యలు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, మీ గ్రామాలకు వెళ్ళిపోండి, రాక్షసులు కూడా మీ పనులు మీరు చేసుకోండి అని అంటే, అప్పుడు విభీషణుడు సుగ్రీవుడు దగ్గరకు వచ్చి, మేము ఒక్కసారి అయోధ్యకు వచ్చి మీ పట్టాభిషేకం చూడాలనుకుంటున్నాము అని చెప్పంటే, అయితే రండి అందరూ బయలుదేరదామని చెప్పని అందరినీ ఆ విమానం ఎక్కించారు. విమానం బయలుదేరింది. పోతూ ఉంటే సీతమ్మ వారికి రామచంద్రుల వారు, ఇదిగో సీత చూడు, అదే సువేలా పర్వతం, ఆ పక్కన ఉన్నటువంటిదే వంతెన, ఆ వంతెన మీద నుంచే మేము వచ్చాం, అదే సేతువు, దాన్ని ఈ వానరులంతా నిర్మించారు అని ఒక్కొక్కటే చెప్పుకుంటూ వచ్చాడు. అయితే రామాయణంలో లేదు, కానీ పద్మపురాణంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఆ సముద్రాన్ని దాటే ముందు, అంటే వారధి నిర్మించేటువంటి ముందు పరమేశ్వరుడు ప్రత్యక్షమై పరమేశ్వరుని పూజించాడు రాముడు. అక్కడ సైకత లింగాన్ని స్థాపన చేశాడు, దానికే రామేశ్వరం అని పేరు. ఇదిగో నేను స్థాపించినటువంటి రామలింగం అని ఇవన్నీ కూడా చూపించినట్టు పద్మపురాణంలో ఉన్నటువంటి మాట. అది మనకు వాల్మీకంలో కనిపించదు, కానీ అట్లా రామచంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటిది కాబట్టి దానికి రామేశ్వర లింగం అని పేరు. అది సైకత లింగం, ఇసుకతో తయారు చేసినటువంటి లింగం, అది రామేశ్వరంలో ఉంటుంది. అక్కడి నుంచి దాన్ని అంతా చూపించుకుంటూ కిష్కిందా నగరానికి వస్తే అప్పుడు సీతమ్మ వారు ఏమన్నారంటే, మరి కిష్కిందలో వీళ్ళ భార్యలందరూ ఉంటారు కదా, వాళ్ళనందరినీ తీసుకొని పోతే బాగుంటుంది కదా అని అమ్మవారు అన్నారు. మళ్ళీ కిష్కిందలో విమానాన్ని ఆపి సుగ్రీవుణ్ణి పంపించి వాళ్ళందరినీ సిద్ధంగమ్మని వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ విమానం ఎక్కిన తర్వాత విమానం బయలుదేరి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చింది. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో దిగి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ హనుమంతుణ్ణి పంపించారు శృంగిభేరిపురానికి, గుహుని దగ్గరికి. రామచంద్రుల వారు వస్తున్నారని చెప్పండి అక్కడికి చెప్పి, ఆ గుహుని అడిగితే నంది గ్రామానికి ఎలా వెళ్ళాలో చెబుతాడు, ఆ దారి తెలుసుకొని భరతునికి చెప్పు నేను వస్తున్నట్టు అని చెప్పన్నాడు. చెప్పి ఇంకొక మాట కూడా అంటాడు, రాజుకు ఉండాల్సినటువంటి బుద్ధి నైశిత్యం రామునిలో అక్కడ కనిపిస్తుంది. ఏమిటంటే, రాముడు వస్తాడు,
సీతా సమేతంగా వస్తున్నాడు, రావణాసురుని వధించి వస్తున్నాడు అని చెప్పేటప్పుడు భరతుని ముఖ కవళికలను జాగ్రత్తగా గమనించు హనుమ. నేను వస్తున్నందుకు సంతోషిస్తున్నాడా, బాధపడుతూ ఉన్నాడా, రాజ్యం తన చేజారిపోతుందనేసి ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నాడా? ఒకవేళ ఆ రాజ్య సుఖాలకు భరతుడు అలవాటు పడిపోయి ఉంటే, భరతుడు రాజ్య పరిపాలన చేయడంలోనే ఆ భోగాల్లోనే సంతోషం ఉంది అని అనుకుండేటట్లయితే నేను అరణ్యంలోనే ఆగిపోతాను, భరతుడే రాజ్య పరిపాలన చేయని అని చెప్పి అన్నాడు. ఇది రాముని యొక్క వ్యక్తిత్వం. రాముని యొక్క వ్యక్తిత్వం. రాముడంటే అది. రాముడంటే నల్లగా ఉంటాడు, బాణం పట్టుకొని ఉంటాడు, పక్కన సీతమ్మ ఉంటుంది, లక్ష్మణుడు ఉంటాడు, అది కాదు. రాముడంటే వ్యక్తిత్వం. ఒక రాజు అవతల వ్యక్తితో ఏం మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఏం గమనించాలి అనేది తెలిసినటువంటి వాడు. రాముని బుద్ధి నైశిత్యం. ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక పరిపాలకుడు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి అనడానికి ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వాడుగా ఉండాలి. అక్కడి నుంచి గుహుని దగ్గరికి వెళ్ళాడు. గుహుడు వెంటనే చాటింపు వేసి రామచంద్రుల వారు వస్తున్నారట, కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయండి అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి హనుమంతునికి వివరాలు చెప్పాడు ఎలా వెళ్ళాలని. నంది గ్రామానికి వెళ్ళాడు. నంది గ్రామానికి వెళ్తే అప్పటికే భరతుడు ప్రాయోపవేశానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి అంటారు. సరే, మొత్తానికి భరతుని దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొని నేను హనుమంతుణ్ణి అని చెప్పి రామునికి వీళ్ళకు జరిగినటువంటి పరిచయం, రాముడు వస్తున్నాడు అని చెప్పి అంటే ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి వెంటనే శత్రుఘ్నుణ్ణి పిలిచి నగరం అంతా అలంకరింపజేయండి అని చెప్పని ఆ నగరంలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ రామునికి స్వాగతం చెప్పడం కోసం తీసుకురండి అని చెప్పన్నాడు. అది భరతుడు. ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది. ఎప్పుడు రాముడు వస్తాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇట్లా అన్నదమ్ములు ఉండాల్సిందే. అన్నదమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలి. అంతేగాని మొన్న మనం చెప్పుకున్నామే వేప చెట్టు కోసం 10 ఎకరాలు అమ్ముకున్నారనేసి, అట్లా ఉండకూడదు. కాబట్టి భరతుడు ఏం చేశాడు, అంతా ఏర్పాటు చేశాడు. నంది గ్రామం నుంచి అయోధ్యకు వెళ్ళేటువంటి దారిని రామునికి పాదాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, నడిచేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అంత చదును చేయించాడు. మెత్తని మట్టిని పోయించాడు, దానికి నీళ్లు చల్లించాడు. ఆయన నడిచేటువంటి దారిలో ఆ విధంగా ఉండాలి. ఆయన చుట్టూ ఇటువైపు అటువైపు స్వాగత తోరణాలు కట్టించాడు. నగరాన్నంతా అలంకరించాడు. రాముడు రావడమే పండగ. ఆ విధంగా జరుగుతుంది. అంతా చతురంగ బలాలన్నీ వచ్చాయి. తల్లులు వచ్చారు, అంతఃపుర స్త్రీలు వచ్చారు. ఈలోపు హనుమంతుడు వెళ్ళి విషయం అంతా చెప్పాడు. చెబితే రాములు వారు అక్కడి నుంచి బయలుదేరి గుహునికి దర్శనమిచ్చి అక్కడి నుంచి నంది గ్రామానికి వచ్చారు. నంది గ్రామానికి రాగానే భరతుడు ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వెళితే భరతుణ్ణి విమానంలోకి రమ్మని చెప్పి అన్నాడు. విమానంలోకి పోగానే ఆయన పాదుకలను తీసుకెళ్ళి రాముని పాదాలకు దొడిగాడు. అన్నా, ఎంతకాలం ఈ పాదాలే నన్ను నడిపించాయి, ఈ పాదుకలే నన్ను నడిపించాయి, ఇక రాముడు రాజ్యాన్ని నడిపించాలి అని చెప్పి ఆ పాదుకల్ని తొడిగాడు. తొడిగిన తర్వాత అందరినీ పేరు పేరున రాముడు పలకరించాడు. అందరి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. భరతునికి సుగ్రీవుణ్ణి పరిచయం చేశాడు. సుగ్రీవుణ్ణి పరిచయం చేస్తే భరతుడు సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకొని ఈ రోజు నుంచి మనం 5గురు అన్నదమ్ముళ్ళు అని చెప్పి అన్నాడు. అది అద్భుతమైనటువంటి మాట. ఎందుకు అంటే ఎవడు సోదరుడు అంటే కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఎవడైతే వెంట ఉంటాడో వాడు తోబుట్టు అవుతాడు. అంతేగాని అన్నకు కష్టం వచ్చిందని తమ్ముడు పార్టీ చేసుకుండేవాడు, తమ్ముడు నాశనం అయిపోయినాడని సంతోషించేటువంటి అన్న, వీళ్ళంతా అన్నదమ్ముళ్ళు కాదు. ఎవడో తెలియదు, ఒక వానరుడు, తమ జాతి కాదు, తమ రాజ్యం కాదు, సహాయం చేశాడు. ఊరికే చేయలేదు, సహాయం కూడా ఊరికే చేయలేదు. అతనికి రాజ్యం ఇప్పించాడు రాముడు వాలిని చంపి. అది ప్రత్యుపకారమే. అయినా భరతుడు ఏం చెప్పాడు, మనం 5 మంది అన్నదమ్ముళ్ళు అన్నాడు. ఇది రామాయణం నేర్పేటువంటి విలువలు. మనకు చిన్నపాటి సహాయం చేసినటువంటి వాడిని కూడా మన తోబుట్టువుగా భావించాలి. ఆ కృతజ్ఞత లేకపోతే, నిన్ననే చెప్పుకున్నాం మనం రాముని కృతజ్ఞత గురించి. ఆ రామునికి ఎంత కృతజ్ఞత ఉందో భరతునికి ఎంత కృతజ్ఞత ఉంది. అందుకని
మనం ఐదుగురు అన్నదమ్ములు అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి వైభవోపేతంగా చతురంగ వాయిద్యాలతో, చతురంగ బలాలతో, 32 వాద్యాలతో వైభవోపేతంగా రాముల వారు అయోధ్య నగరాన్ని ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఇక పట్టాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేయమని చెప్పారు. చెబితే శత్రుఘ్నుడు వచ్చాడు సుగ్రీవుని దగ్గరికి. వచ్చి మీ వాళ్ళు 4 కావాలి నాకు అని చెప్పి అన్నాడు. కారణం ఏంటంటే వెంటనే పట్టాభిషేకం చేయాలి, మా వాళ్ళను పంపిస్తే సముద్ర జలాలు తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది, నదుల పుణ్యజలాలను తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది, కాబట్టి మీ వాళ్ళను పంపించండి అని అంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ వానర సైన్యంలో ఉండేటువంటి ముఖ్యులందరూ వచ్చారు. వాళ్ళందరూ చతుస్సముద్రాల్లో ఉన్నటువంటి 4 వైపులా ఉన్నటువంటి సముద్రాల్లోకి వెళ్ళి సముద్ర జలాలను తీసుకొని వచ్చారు. దాదాపు 500 పైచిలుకు నదుల్లో, చిన్న పెద్ద అన్ని నదుల్లో ఉన్నటువంటి ఆ నదీ జలాలను తీసుకొని వచ్చి రాముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. ఆ రాముని పట్టాభిషేకం సందర్భంలో ఈ మొత్తం అందరూ సహాయం చేసినటువంటి వీళ్ళందరికీ సన్మానం చేశారు. అందరికీ సన్మానం చేసి హనుమంతునికి, సుగ్రీవునికి ప్రత్యేకమైనటువంటి హారాలు ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక కథ ఉంది. ఏమిటంటే హనుమంతునికి అమ్మవారు ఒక ముత్యాల హారం ఇచ్చారట. ముత్యాల హారం ఇస్తే హనుమంతుల వారు దాన్ని తీసుకొని పంటితో కొరికి ఆ ముత్యాలన్నింటినీ చీల్చి కింద పడేస్తూ ఉన్నాడట. కింద పడేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు బాధపడి ఏమైనా హనుమ, నేను ఇచ్చినటువంటి ఇంత అద్భుతమైనటువంటి దండను ఈ విధంగా చించేస్తూ ఉన్నావే అని అంటే, అమ్మా వీటిలో చూస్తున్నాను, నాకెక్కడ రాముడు కనిపించడం లేదు, రాముడు లేనటువంటిది విలువైంది ఎట్టవుతుంది? రాముని కంటే విలువైనటిది ఏముంది ప్రపంచంలో, కాబట్టి రాముడు లేనటువంటిది విలువైంది కాదు అని చెప్పంటే, అప్పుడు అమ్మవారు అయితే రాముడు నీలో ఉండాడానంటే నాలో ఉండాడని చెప్పని ఆ హృదయాన్ని చీల్చి రామచంద్రుణ్ణి చూపించాడని చెప్పి ఒక కథ ఉంది. సరే, మొత్తానికి ఈ కథలన్నీ కూడా అంటే వాల్మీకి రాయనటువంటి కథలన్నీ కూడా మనకు జనపదుల్లో నుంచి పుట్టినటువంటివి, రాముని యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం కోసం చెప్పినటువంటివి. అట్లా రాముడు రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. ఆయన రాజ్య పరిపాలన అటు తర్వాత దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ అని చెప్పి అన్నాడు. అంటే 11,000 సంవత్సరాలు రాముడు రాజ్య పరిపాలన చేశాడు అటు తర్వాత అని చెప్పి చెప్తారు. ఈ విధంగా రామచంద్రుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఆ రాజ్యంలో ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏ స్త్రీకి వైధవ్యం లేదు, తండ్రి కంటే ముందుగా బిడ్డ చనిపోవడం లేదు, జంతువులకు పక్షులకు ఎలాంటి ఆటంకం వాటిల్లడం లేదు. ఇలా అంతా జరుగుతూ ఉంది. ఇక దేవతలందరూ వచ్చారని చెప్పి అన్నాం కదా రాముణ్ణి పలకరించడం కోసం. దేవతలందరూ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఏం కోరుకున్నాడు అని అంటే, వానరులందరూ బ్రతకాలని కోరుకున్నారు కదా. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉండేటప్పుడు భరద్వాజ మహర్షి, నా తపశ్శక్తి చేత నీకేమైనా చేయాలని చెప్పి అనుకుంటున్నాను, ఏం చేయమంటావని అడిగాడు రాముణ్ణి. అడిగితే, మేము ఇక్కడి నుంచి ప్రయాణించేటువంటి దారిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఫలపుష్ప భరితమై తేనెలతో ఉండేటట్టు చేయమని చెప్పి అన్నాడు. ఎందుకు అంటే, ఈ వానరులు చాలా కాలమైంది సుష్టిగా భోంచేసి, వీళ్ళందరూ భోంచేయాలి అని చెప్పి అన్నాడు. అంటే తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని రాముడు ఇతరులకు మేలు చేయడం కోసమే వాడుకున్నాడు. అంత పరోపకార పరాయణత్వం కలిగినటువంటి వాడు రాముడు. ఆ కారణం చేతనే మనం అనుకుంటాం మన జోబులో ఉన్నటువంటిది అవతల వాడికి ఇచ్చేస్తే మన దగ్గర లేకుండా పోతుంది, మనకెట్లా అని అనుకుంటాం. నిజానికి అది విత్తనం అవుతుంది. దాని ద్వారా మనకు కొన్ని వేల రెట్లు ఫలితం వస్తుంది.
అయితే నేరుగా కనిపించదు, అది ఎలా రావాలో అలా వస్తుంది. అందుకే ఏం చెప్తారు, పుట్టికి 1000 పుట్లు అని చెప్పి అంటారు. ఒక పుట్టి ధాన్యాన్ని మనం విత్తనాలుగా వాడితే 1000 పుట్లు పంట వస్తుంది అని చెప్పి అంటారు. అందువల్ల మనం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి వేలకు వేలుగా అవుతుంది. నిరంతరం పరోపకార పరాయణత్వంతో ఉండాలి. రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. రాముడు మనకేం చెప్పలేదు, ఆయన ప్రతిదీ చేసి చూపించాడు. అందువల్ల రాముడు చేసినటువంటి పనులు మనం చేయాలి, కృష్ణుడు చెప్పినటువంటి పనులు మనం చేయాలి. కృష్ణుడు చేసినటువంటి పనులు చేసేటువంటి శక్తి మనకు లేదు. ఒక గురువు శిష్యుడు ఇద్దరు బయలుదేరిపోతూ ఉన్నారు. బయలుదేరిపోతూ ఉంటే దారిలో ఒక కళ్ళు గీసేటువంటి కార్మికుడు కనిపించాడు. అతను కూడా ఈ గురువుకు శిష్యుడే. అతను ఎదురుగా వచ్చి గురువు గారికి నమస్కారం చేసి, అయ్యో గురువు గారు, మీరు చాలా కాలం అయింది ఈ ప్రాంతానికి వచ్చి, మీరు దేశ సంచారానికి వెళ్ళిపోయారు కదా, రండి, ఎంతకాలానికి వచ్చినారని ఆయన పిలుచుకొని వచ్చి ఆ తాటి చెట్టు దగ్గర ఒక బండరాయి ఉంటే దాని మీద కూర్చోబెట్టి అప్పటికప్పుడు తాటి చెట్టు ఎక్కి అప్పుడే కారినటువంటి ఆ కళ్ళును తీసుకొని వచ్చి గురువుగారికి ఇచ్చారు. గురువుగారు దాన్ని తాగాడు. గురువుగారు తాగిన తర్వాత శిష్యుడేమన్నాడు, నాకు కూడా మార్గాయాసంగా ఉంది అన్నాడు. అని అంటే దానికేముంది నాయన అని ఆయన కావలసినంత కళ్ళు ఉంది కాబట్టి శిష్యునికి కూడా ఒక కొండ కళ్ళు ఇచ్చాడు. ఆయన తాగాడు. సరే అయిపోయింది. అక్కడి నుంచి గురువు శిష్యులు ఇద్దరు బయలుదేరారు. కొంత దూరం పోయారు. కొంత దూరం పోతే అక్కడ ఇంకో శిష్యుడు ఉన్నాడు ఈ గురువుకి. అతను ఏం చేస్తాడు, లోహకారుడు. లోహకారుడు అంటే ఈ లోహాలన్నింటినీ కరిగించి పారలుగా, గడ్డపారలుగా, కత్తులుగా తయారు చేసేటువంటి వాడు. సరే ఇదంతా దాటుకొని వచ్చేటప్పుడు బాగా ఎండ అయిపోయింది. ఇప్పుడు నిజంగానే నీళ్ల దప్పిగ్గా ఉంది. నీళ్ల దప్పిగ్గా ఉంది. గురువు గారు వచ్చారు. అతను ఓ చెట్టు కింద ఆ కొలిమి తిప్పుకుంటూ ఉన్నాడు. కొలిమి తిప్పుకుంటూ ఉంటే అక్కడికి వచ్చాడు. గురువుని చూసి తిప్పుతూ ఉన్నటువంటి కొలిమిని ఆపేసి గురువు గారికి నమస్కారం చేసి గురువు గారిని తీసుకొని వచ్చి అతను కూర్చునే గోతం మీద గురువు గారిని కూర్చోబెట్టి, ఆ గురువుగారు మంచినీళ్ళు తీసుకుంటారా అని చెప్పి అన్నాడు. అవును, దాహంగా ఉంది అని అంటే వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ నీళ్ళల్లో నిప్పులో కాల్చిన తర్వాత దాన్ని సమ్మెడితో కొట్టిన తర్వాత దాన్ని ఆ వేడి తగ్గడం కోసం నీళ్ళల్లో ముంచుతూ ఉంటారు. ఆ నీళ్లు తప్ప వేరే నీళ్లు లేవు అక్కడ, ఆ లోహం ముంచినటువంటి నీళ్లు తప్ప. వెంటనే ఏం చేశాడు ఆయన, అక్కడున్నటువంటి ముంతతో ఆ లోహాన్ని ముంచినటువంటి, కాల్చిన లోహాన్ని ముంచిన ఆ నీళ్లను తీసి గురువు గారికి ఇచ్చాడు. గురువు గారు తాగాడు. శిష్యుడు కూడా ఎండలో వచ్చాడు కదా. ఎండలో వస్తే గురువుగారు అప్పుడేమన్నారంటే, ఆయనకు కూడా ఇవ్వండి, ఆయనకు కూడా దప్పిగ్గా ఉంది అని చెప్పి గురువుగారు అన్నారు. వెంటనే ఈయన ఏం చేశాడు, నీళ్లు ముంచి శిష్యునికి ఇస్తే ఆ నీళ్లు దీంట్లో ముంచినటువంటివి కదా, లోహంలో ముంచినటువంటివి, నాకొద్దు అని చెప్పి అన్నాడు. అప్పుడు గురువు చెప్పినాడు, నాయన కళ్ళు తాగినటువంటి వాడు ఇది కూడా తాగాలి నాయన అని చెప్పి అన్నాడు. అదంటే బాగుంటుంది, తాగినాను ఇది బాగుండదంటే గురువు చేసినాడనే చేయకూడదు ఆ పని. గురువు చేసినాడు అంటే గురువుకు దాన్ని అరిగించుకునే శక్తి ఉంది, ఆయన ఆ పని చేశాడు. గురువు చేస్తున్నాడని నువ్వు చేయకూడదు. కాబట్టి కృష్ణుడు చేశాడని, కృష్ణుడికి 16,000 మంది ఉన్నారు, నాకు 16 మంది అయినా లేకపోతే ఎట్లా అనేసి నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటే కుదరదు. అంటే ఆయన 16,000 మంది ఉన్నారు. ఎక్కడైనా చిన్న కంప్లైంట్ పోయిందా? ఎవరైనా చిన్న కంప్లైంట్ ఇచ్చారా? మా ఆయన సరైన సమయానికి సాయంకాలానికి ఇంటికి రాలేదు, నన్ను సినిమాకి తీసుకొని పోతానన్నాడు తీసుకుపోలేదు, నన్ను పార్కుకి తీసుకుపోతానన్నాడు తీసుకుపోలేదు అని ఏ మహాతల్లి అయినా ఒక్క చిన్న కంప్లైంట్ ఇచ్చిందా? లేదు. నీకు ఒక భార్య ఉంటేనే 36 కంప్లైంట్లు పొద్దున్న నుంచి సాయంకాలానికి. ఎందుకయ్యా నీకు మళ్ళీ ఇవంతా? కాబట్టి కృష్ణుడు చేసింది నువ్వు చేయలేవు. ఎందుకు? ఆయన ఘటనాఘటన సమర్థుడు, జగన్నాటక సూత్రధారి. కాబట్టి రాముడు ఏం చేశాడు? రాముడు రాజ్య పరిపాలన చేశాడు. రాముడు కుటుంబాన్ని చూసుకున్నాడు, తన తల్లిదండ్రుల యొక్క మాట విన్నాడు, అన్నదమ్ములను సంరక్షించాడు, స్నేహితులను మన్నించాడు, శరణను వచ్చినటువంటి వాళ్ళను కాపాడాడు. ఇవన్నీ దైవీ లక్షణాలు. అవన్నీ ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళలో రామతత్వం ఉంటుంది. ఇది కష్టసాధ్యమైనా సరే
కష్టమైనా సరే అలవాటు చేసుకోవాల్సినటువంటి గుణాలు. ఈ గుణాలన్నీ కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే ఏం ఫలితం అనేదానికి చెప్తున్నాడు. ఎవరికి ఏ సంపదలు కావాలంటే అవి వస్తాయి. బిడ్డలు లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళి అవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సరే, ఆ విధంగా రామ పట్టాభిషేకం జరిగింది. ఈ పట్టాభిషేక ఘట్టాన్ని మాత్రం చదివి ఆ తర్వాత ఈ రామాయణ సప్తాహాన్ని ముగిస్తాం. ఈ బృహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి రామకృష్ణ సేవా సమాజం వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ 7 రోజులు రామాయణాన్ని విన్నారు. రామాయణాన్ని చెప్పింది నేను కాదు, రామచంద్రుడే చెప్పించాడు. అవకాశం ఆయనే ఇప్పించాడు, ఆయనే చెప్పాడు. నేను మాట్లాడుతూ ఉంటే ఈ మైకు ఎట్లా మీకు వినిపించడానికి సాధనంగా ఉందో అట్లా ఆ భగవంతుడు స్ఫురింపజేస్తూ ఉంటే 4 మాటలు చెప్పేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇట్లాంటి అవకాశాలు ఆ భగవంతుడు భగవన్నామ స్మరణ చేసుకోవడానికి, భగవంతుని గుణకీర్తన చేసుకోవడానికి, ఆయన విభూతిని, ఆయన తత్వాన్ని ప్రచారం చేసుకోవడానికి నాకే కాకుండా మీకు కూడా అవకాశం కల్పించాలని నేను కోరుకుంటూ ఇప్పుడు రామ పట్టాభిషేకాన్ని నేను చదువుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత మనం కన్క్లూడ్ చేద్దాం. శ్రీరామ పట్టాభిషేక ఘట్ట. ఇది వినడం కోసమే, వినడం కోసం. ఎందుకంటే రామాయణాన్ని పట్టాభిషేకంతో పూర్తి చేయాలి. ఆ పట్టాభిషేకం రకరకాలుగా చేస్తారు, కానీ ఆ పట్టాభిషేక పారాయణం చేయాలి. ఆ పారాయణం నేను చేస్తాను, మీరు వినండి. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరత కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తదా. అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. ఋత్విగ్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తదా యోధైశ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః శనైగమైః. సర్వౌషధిరసైర్దివ్యై దేవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేషితాః సభాయాం హేమక్లప్తాయాం శోభితాయాం మహాజనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిం. కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనాం ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్షత రాఘవః. ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వాళవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః. అపరం చంద్రసంకాశం వాళవ్యజనముత్తమం హృష్టో రామస్య జగ్రాహ రాక్షసేంద్రో విభీషణః. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః. సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః. ప్రజగుర్దేవ గంధర్వా నృతుశ్చాప్సరో గణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః. భూమిః సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతీ చ పుష్పాని బభూవు రాఘవోత్సవే. సహస్రశతమన్వానాం ధేనూనాం చ గవాం తదా దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభాం. 30 కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాణి మహార్హాని చ రాఘవః.
అర్కరశ్మి ప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్మనుజర్షభః వైడూర్యమణిచిత్రే చ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయాంగదే దదౌ మణిప్రవరజుష్టం చ ముక్తాహారం అనుత్తమం సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభం అరజే వాససి దివ్యే సుభన్యాభరణాని చ ఆవేక్షమానా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే అవముచ్యాత్మనః కంఠాత్హారం జనకనందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః తామింగితజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ తం హారం అసితేక్షణాం హనుమాంస్తేన హారేణ సుశుభే వానరర్షభః చంద్రాంశూచయ గౌరేణ శ్వేతాభ్రేణ యదాచలః తతో ద్వివిధమైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః సర్వవానరవృద్ధాశ్చ ఏ చాన్యే వానరేశ్వరాః వాసోభిర్భూషణైశ్చైవ యదార్హం ప్రతిపూజితాః విభీషణోద సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తదా సర్వవానరముఖ్యాశ్చ రామేణాక్లిష్టకర్మణాం యథార్హం పూజితాః సర్వైః కామైరత్నైశ్చ పుష్కలైః ప్రహృష్టమనసः సర్వే జగ్మురేవ యథాగతం నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధాం అభ్యుపాగమన్ సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీం రామేణ సర్వకామైశ్చ యదార్హం ప్రతిపూజితః లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః సరాజ్య సుఖమఖిలం శాసన్ నిహతారిర్మిషాయశః రాఘవః పరమోదారః శశాశ పరయా ముదాం ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః ఆతిష్టధర్మజ్ఞమయా సహేమాం గాం పూర్వరాజాద్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభిర్ధృతాయ తాం యౌవరాజ్యే ధురముద్వహస్వాం సర్వాత్మనా సర్వమనూనీయమానో యదా స సౌమిత్రిరుపైతి యోగం నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తతోభ్యషించద్ భరతం మహాత్మాం ఆశ్వమేధాభ్యాం వాజపేయేన అసకృత్ అన్యైశ్చ వివిధైర్యజ్ఞై అయజత్ పార్థివర్షభః రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాని రాఘవః శతాశ్వమేధాన్ ఆజహ్రే సతస్వాన్ భూరిదక్షిణాన్ ఆజానులంబబాహుః సమహాస్కందః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః పృథివీం అన్వపాలయత్ రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యం అనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞైః సహసుహృత్ జ్ఞాతిబాంధవః సపర్యదేవన్ విధవాం న చ వ్యాలం కృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి నిర్దస్యుర్ అభవల్లోకో నానర్థ కంచిదస్పృశత్ న చ స్మ వృద్ధ బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరోభవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం ఆసన్ వర్షసహస్రాణి తథా పుత్రసహస్రిణః నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి నిత్యపుష్పా నిత్యఫలాః తరవః స్కంద విస్తృతాః కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః శూద్రా లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః
సర్వే ధర్మపరాయణాః దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ భ్రాతృభిः సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్ ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాం చ విజయీవహం ఆది కావ్యం ఇదం త్వాషం పురా వాల్మీకినా కృతం యః పఠేత్ శృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే పుత్రకామాస్తు పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుంచాప్యధి తిష్టతి రాఘవేణ యథా మాత సుమిత్రా లక్ష్మణేన చ భరతేనైవ కైకేయీ జీవపుత్రాస్తదా స్త్రియః భవిష్యంతి సదానందాః పుత్రపౌత్ర సమన్వితాః శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వం అక్లిష్టకర్మణః శృణోతి య ఇదం కావ్యం ఆర్షం వాల్మీకినా కృతం శ్రద్ధదానో జితక్రోధో దుర్గాణ్యతితరస్యసౌ సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః ప్రార్థితాంచ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ శ్రవణేన సురాः సర్వే ప్రీయంతే సంపృశృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియో రజస్వలా శ్రుత్వా పుత్రాన్ సూనురనుత్తమాన్ పూజయంచ పఠశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రీయతే సతతం రామః సహి విష్ణుః సనాతనః ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్ధం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమో ఓజస్కర సమృద్ధి కామైః ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వహాం ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోః ప్రవర్ధతాం దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తదా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తదా భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతం లేఖయంతీహ చ నరాః తేషాం వాసస్త్రివిష్టపే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే శ్రీరామ పట్టాభిషేకో నామ 31-తమః సర్గః. వాల్మీకి మహర్షి మన కోసం ప్రసాదించినటువంటి భగవత్ ప్రసాదం ఇది. శ్రీరామ కరుణా కటాక్షం అందరికీ ఉండాలి. ఆ ఋషి రుణం మనం తీర్చుకోలేం. ఋషి రుణం ఎట్లా తీర్చుకుంటామంటే రామాయణాన్ని పారాయణ చేయడం ద్వారా, రామాయణంలో చెప్పినటువంటి అనేకమైన విషయాల్లో ఒక్క విషయాన్నైనా మనం ఆచరించడం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకుంటాం. రామాయణ సమాపన శ్లోకాలు ఉన్నాయి, అవి చదివేసిన తర్వాత కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాత్ సధనాः సంతు జీవంతు శరదాం శతం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం. త్యక్తసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం. సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం. దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. హనుమత్ సమవేతాయ హరీషాభీష్టదాయినే వాలి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం. ఆసాధ్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాదిరాజరాజాయ రామభద్రాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. శ్రీరాఘవ నమోస్తుతే. ఆత్మా త్వం క్షితిజామతిః ప్రాణాః శరీరం గృహం. పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః. సంచారః పదయోః ప్రదక్షిణ విధిః. స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం రామాస్తు తే పూజనం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమద్ రామాయణ సప్తాహ మహోత్సవంలో ఈ 7 రోజులు ఎంతో వైభవంగా, ఎంతో భక్తిపూర్వకంగా అందరం భక్తులందరం కూడా శ్రద్ధగా వినడం జరిగింది. ఈ 7 రోజుల కార్యక్రమంలో చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా మనకు ఇచ్చేశారు భక్తులందరూ కూడా. ఈ రోజు ఘట్టంలో యుద్ధ ఘట్టం నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు చెప్పడం జరిగింది. ఇందులో మండోదరి రావణాసుని హితం చెప్పే సంఘటనలో పెద్దల మాట వినవలెనని సంఘటన ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అలాగే రావణాసురుని మరణం సీతామహాలక్ష్మికి తెలిపే ఘట్టంలో భర్త ఆవేశంతో ఉన్నప్పుడు భార్య భర్తను ఎలా శాంతింపచేయాలి, ధర్మేచ అర్థేచ కామేచ అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. సీతమ్మ తన తపశ్శక్తిచే రాముని ప్రతిబాణము రావణాసురుని సంహారానికి ఎలా తోడ్పడింది అని తెలియజెప్పడం జరిగింది. సీతమ్మ నాకు అలంకారం కాదు, నాకు రాముడు కావాలి అన్న శ్రీని మనం రామాయణంలో మాత్రమే చూడగలమని చెప్పడం కూడా జరిగింది. పురుషుని విలువ స్త్రీ మీద ఆధారపడి ఉంటుందని ఇది కూడా ఇక్కడ ఈ విశేషంగా చెప్పబడింది. సీతమ్మ పల్లకిలో రావడం, తర్వాత నడుచుకుంటూ రావడం, ఇక్కడ విభీషణుడు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మనం రామాయణంలో ఎలా జరిగిందని కూడా మనకు విశదంగా వివరంగా చెప్పడం జరిగింది. అలాగే రాముడు ధర్మబద్ధంగా సీతమ్మకు స్వాతంత్రం ఇవ్వడం, అది ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పడం జరిగింది. అలాగే సీతమ్మ అగ్ని ప్రవేశ ఘట్టం, తర్వాత విభీషణుని పట్టాభిషేకం చేయడం ఘట్టం, ఇచ్చట రావణాసునికి సంబంధించిన పద్మపురాణంలోని రామాయణానికి సంబంధించిన పద్మపురాణంలోని విషయాలు కూడా చెప్పడం జరిగింది. రావణాసు సంహారం అయితే సీతాలక్ష్మణులతో వచ్చే ముందు భర్తునికి చెప్పే ఘట్టంలో రాముని నిశిత పరిశీలనను
మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆ నిశ్చిత పరిశ్రమ ఎలాంటిది అని చెప్పడం కూడా జరిగింది. అన్నదమ్ముల వ్యక్తిత్వం ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నవాడు సుగ్రీవుడిలా ఆదుకున్నటువంటి విశేషం కూడా తెలిపారు. చిన్నపాటి సహాయం చేసిన వాడు కూడా తోపుకుతో సమానం అని తెలిపే ఈ ఘట్టం ద్వారా మనకు తెలియజెప్పారు. అలాగే రామ పట్టాభిషేక ఘట్టంతో రాముని గుణగణాలు, రాముడు చేసిన పనులు మనం ఎలా చేయగలగాలి, ఎలా రామరాజ్యాన్ని తెచ్చుకోవాలి అని కూడా చెబుతూ రామ పట్టాభిషేకంతో ఈ ప్రవచన కార్యక్రమాన్ని ముగింపు చేయడం జరిగింది.